ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. ఈరోజు ముఖ్యాంశాలు. చీర నీకు బాగుందని పొగిడానే కానీ, చీర నీకు బాగుందని పొగిడానే కానీ, ఆ చీరకు నీవే సొగసని అన్నానా ఎప్పుడైనా? తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా? నడుము వాల్చలేదేమని అన్నానా ఎప్పుడైనా? బండ చాకిరి నీదని, బండ చాకిరి నీదని భావించానే కానీ, బండ చాకిరి నీదని భావించానే కానీ, నీ నుదుటు మీద చెమట తుడిచి ముత్తు పెట్టానా ఎప్పుడైనా? తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా? నడుము వాల్చలేదేమని అన్నానా ఎప్పుడైనా? ముసురు వేల వేడి వంట, ముసురు వేల వేడి వంట తిన్నానే కానీ, ముసురు వేల వేడి వంట తిన్నానే కానీ, నీ ప్రేమకింత రుచి ఉందని అన్నానా ఎప్పుడైనా? తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా? జడలో మల్లెల వాసన, జడలో మల్లెల వాసన పీల్చానే కానీ, జడలో మల్లెల వాసన పీల్చానే కానీ, నీ మనసులోని పరిమళాన్ని చూశానా ఎప్పుడైనా? తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా? నడుము వాల్చలేదేమని అన్నానా ఎప్పుడైనా? అర్ధాంగివి కావు నీవు, అనురాగ దేవతవు, అర్ధాంగివి కావు నీవు, అనురాగ దేవతవు, రసరాజై నిజాన్ని ప్రాస్తానా ఎప్పుడైనా? తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా? నడుము వాల్చలేదేమని అన్నానా ఎప్పుడైనా? తిన్నావా లేదా అని అడిగానా
ఎప్పుడైనా. అందరికీ నమస్కారం అండి. లింగాది సెల్వం నిరైంది లోరెంబావై. ఈ 34వ సంవత్సరం మ్యారేజ్ చేసుకున్నటువంటి మీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలండి. మేడం కష్టపడి కూడా కూర్చున్నారు మిమ్మల్ని ఇబ్బంది పట్టుకోకుండా. ఇలాంటి కార్యక్రమంలో ఇటువంటి దేవాలయంలో పాల్గొనే అవకాశాన్ని మాకు కూడా కల్పించారు. ఏదో ఉద్యోగరీత్యా బయటకు వెళ్తాం కానీ ఇలా కూడా చేస్తారు అనేది. నేను యూనియన్ కూడా ప్రెసిడెంట్ చేశానండి ఎల్ఐసిలో ఒక 10 years CB2 బ్రాంచ్లో. ఇదంతా ఇట్లాంటి చిన్న అవగాహన ఉంది. కానీ మన ఊళ్ళో మనం ఈ మా శ్రీనివాస్ గారు బయటికి రారు, ఏఎస్ఐ గారు. అని నాకేమో ఇంట్రెస్ట్, నన్ను వద్దండ్రు. ఇలాంటి పెద్దల దగ్గరికి వెళ్తుంటే, ఇలాంటి అన్నదమ్ముల దగ్గరికి వెళ్తుంటే వద్దంటారు కదా, నన్ను ప్రోత్సహిస్తారు. ఏదో చేయాలని తప్పదు. నేను కూడా ఈ సంవత్సరం మన మహిళా వాకర్స్ ప్రెసిడెంట్గా చేద్దామన్న ఉద్దేశం చేత వచ్చాను. చిన్న కార్యక్రమాలు చేస్తున్నాను. అందులో మనకి ప్రసాద్ గారు కూడా చక్కని నాకు సార్ ఇది మ్యాటర్ వేయాలి అనగానే కూడా సొంత తోబుట్టును చూసినట్టుగా అలాగే అమ్మ చేస్తాను అని చేసిన తర్వాత నాకు మెడలి పెట్టడం, ఇలాంటి సహకారాన్ని అందిస్తున్నటువంటి ప్రసాద్ గారికి అలాగే ఈ పెద్దలకి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ చల్లటి ప్రాంతంలో సెలవు. డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.